T20 క్రికెట్ టోర్నమెంట్ తొలి సీజన్ కు గ్రాండ్ ఫినాలే సమయం ఆసన్నమైంది. రేపు ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో హైదరాబాద్ ఛాంపియన్స్ ఖమ్మం ఏసర్స్ జట్టు తొలి టైటిల్ కోసం తలపడనున్నాయి. విజేతకి ₹1 కోటి, రన్నర్ అప్ కి ₹50 లక్షల నగదు బహుమతి అందించనున్నట్లుగా నిర్వాహకులు వెల్లడించారు. యువ క్రికెటర్స్ కు ఈ టోర్నీ మంచి వేదికగా మారిందని పేర్కొంటూ ఇరు జట్ల కెప్టెన్స్ ఫైనల్లో విజయంపై ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ స్టేట్ లో అంతా కూడా క్రికెట్ ఆడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. క్రికెట్ టాలెంట్ చాలా ఉంది, చాలా టాలెంట్ ఉంది. దేశంలో ఒప్పుకుంటుంది. మనకు ప్లాట్ఫామ్ దొరకలేదు. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఏమవుతుందంటే మీరు చూసారు వేరే లాంటిది మన అజిత్ రెడ్డి గారిని, మన సివి మిలింద్ ఇక్కడే ఉన్నారు. సో ద లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అగర్వాల్ 3 సెంచరీస్ కొట్టాడు. And Tanay and all the senior players also, the way they played and the way they actually built the teams, the way they nurtured their teams and the way they performed, వీళ్ళంతా పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మాకు డెఫినెట్గా అనిపించేది ఎంటైర్ ఎస్సీఏలో ఈ T20 తర్వాత గేమ్ లెవెలే మారుతుంది, స్కిల్ లెవెలే మారుతుంది, అందరి స్కిల్ లెవెలే మారుతుంది. ట్రైనింగ్ ఎలా తీసుకుంటారో, ఎలా ఆడుతారు, ఏ లీగ్లో కానీ, బి లీగ్లో కానీ, సి లీగ్లో కానీ, ఇంటర్ డిస్ట్రిక్ట్లో కానీ, ఇంట్రా డిస్ట్రిక్ట్లో కానీ గేమ్ చేంజర్ లాగా అవుతుంది T20 ఫర్ అవర్ ఎస్సీఏ అండ్ తెలంగాణ క్రికెటర్స్. బికాజ్ ఇప్పటి నుంచి వాళ్ళకి పెద్ద ప్లాట్ఫామ్ దొరికింది కాబట్టి మీరు చూడండి. అండ్ నెక్స్ట్ ఈ సీజన్లో ద గేమ్ స్కిల్ కానీ, ద లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ కానీ చాలా బాగుంటాయి. అండ్ కమింగ్ ఇయర్స్లో ఈ T20 ప్లాట్ఫామ్ కోసము, తర్వాత దీని ద్వారా వచ్చే బెనిఫిట్స్, ఐపీఎల్కి కానీ నేషనల్ వచ్చే ఆపర్చునిటీస్ కోసము ప్రతి ఒక్కరు ఆడతారు, చాలా సీరియస్గా ఆడతారు, చాలా సీరియస్గా పర్ఫామ్ చేస్తారు. ఫిట్నెస్ లెవెల్ పెరుగుతుంది, కోచింగ్ స్కిల్స్ పెరుగుతాయి. కంప్లీట్ T20 ద్వారా మనకు వచ్చే బై ప్రొడక్ట్ ఏంటంటే గేమ్ స్టాండర్డ్ ఆఫ్ తెలంగాణ